ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అల్వాల్ సర్కిల్లో ఎంటమాలజీ వింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నారని తెలిపారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని సర్ రోనాల్డ్ రాస్ని 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. ప్రజలకు దోమల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రతి శుక్రవారం తమ ఇంట్లో ఉన్న పూల కుండీలు, కూలర్లు, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని తెలిపారు. డెంగ్యూ దోమ కుడితే డెంగ్యూ జ్వరం వస్తుందని, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్వైజర్లు వేలు, గణేష్, రాజు మరియు వెంకటేష్, పురుషోత్తం, సాయిలు, అనురాధ, శోభ తదితరులు పాల్గొన్నారు. సర్కిల్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం అంటే వరల్డ్ మస్కిటో డేని నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 1897 ఆగస్టు 20 ఇదే రోజున సర్ రోనాల్డ్ రాస్ గారు మన సికింద్రాబాద్ బొల్లారం ఏరియాలో ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాధిని కనిపెట్టారు. దానికి గుర్తుగా ఈ రోజుని ప్రపంచం మొత్తం కూడా మస్కిటో డే నిర్వహించడం జరుగుతుంది. ఆనాటి మలేరియా కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏరియా మన అల్వాల్ సర్కిల్ నందు ఎంటమాలజీ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ కలిసి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వర్షాకాలం, సీజనల్ డిసీజ్ చాలా వస్తాయి, దోమల బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా తమ ఇల్లు ఆవరణలో నీళ్ళు నిల్వించుకోకూడదు. ఇది డెంగ్యూ, మలేరియా ఈ రెండు కూడా నీళ్ళలో పుడతాయి. డెంగ్యూ అనేది మంచినీటిలో పుడుతుంది, మలేరియా అనేది మురుగునీళ్ళలో పుడుతుంది. అయినా ఈ రెండు జ్వరాలని చాలా డేంజర్. డెంగ్యూ వస్తే ప్రాణాంతకం, చనిపోవడానికి కూడా అవకాశం చాలా ఉంది. మలేరియా కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ప్రజలు తమ ఇంటి ఆవరణలో మొత్తం